మొన్న ప్రెస్ క్లబ్‌లో మరి అందరి ముందు మా అన్న మందకృష్ణ మాదిగ గారు ఎన్‌ఐన్ మీడియాని చాలా బాధ్యతారహితంగా అవమానపరచడాన్ని నేను మీడియా సమక్షంలో తీవ్రంగా ఖండిస్తున్నా. ఈ సందర్భంగా నేను ఎన్‌ఐన్ మీడియాకు మద్దతు పలుకుతూ, వాళ్ళు పక్షపాతం లేకుండా, నిరపక్షపాతంగా చేస్తున్నటువంటి ఒక చర్యని మీ అందరి ముందుంచుతాను. మందకృష్ణ మాదిగ గారి యొక్క కార్యక్రమాలను మరి చాలా ఛానళ్ళతో పాటు పేరు మోసిన ఛానళ్ళు కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తా ఉన్నాయి. అలా అప్డేట్ ఇచ్చినటువంటి వాళ్ళలో మరి ఒక గవర్నమెంట్ హెడ్ మాస్టర్ అయినటువంటి మాదిగ కులానికి చెందిన సార్‌ని అయ్యప్ప స్వాములు చట్టానికి విరుద్ధంగా వెళ్లి స్కూల్‌లో పిచ్చి కుక్కను కొట్టినట్టుగా కొట్టి ఆయన బట్టలన్నీ చింపేసి, ఆయన పెద్ద వయసు వారైనటువంటి మర్యాద కూడా ప్రవర్తించకుండా ఒక హెడ్ మాస్టర్ గారిని మా దౌర్భాగ్యం ఇప్పుడు ఆయన మాదిగ హెడ్ మాస్టర్ అని చెప్పాల్సొస్తుంది. ఇంతకుముందు ఎప్పుడు మాట్లాడినా మా దళితుడు అని చెప్పుకోవాల్సిన టైం ఉండేది. బట్ దట్ క్రెడిట్ గోస్ టు మందకృష్ణ మాదిగ అన్న. మాదిగ హెడ్ మాస్టర్ గారిని నాకు తెలిసి ఇలాంటి సంఘటన బహుశా భారతదేశంలో మరెప్పుడు జరిగి ఉండకపోవచ్చు. విద్యార్థి కాళ్ళు మొక్కించినటువంటి ఒక అమానవీయ ఘటన జరిగినప్పుడు మందకృష్ణ మాదిగన్న గాని, ఆయన పోరాటానికి సహకరిస్తున్న నా మాదిగ కళాకారుల్లో ఎవ్వరు కూడా స్పందించకపోవడం తీవ్రంగా ఖండిస్తూ, మరి ఆ ఘటనను వెలుగులోకి తీసుకురావడంలో 100% పాత్ర పోషించిన ఎన్‌ఐన్ మీడియా వారికి దిగజారే జర్నలిజం ఉన్నటువంటి ఈ సందర్భంలో కూడా వారి పాత్రని చాలా అమోఘంగా ప్రదర్శించిన ఎన్‌ఐన్ మీడియా వారికి నేను శిరస్సు వంచి హృదయపూర్వక జైభీములు తెలియజేస్తా ఉన్నా. మరి ఏ రాకేష్‌నైతే మీడియా సమావేశం నుంచి తిట్టి వెళ్ళగొట్టారో, అదే రాకేష్ ఆ విషయం మీద నిరంతరం పనిచేసి మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో తన వంతు బాధ్యతను పోషించి, వాళ్ళు అరెస్టు కావడంలో నా మాదిగ సామాజిక వర్గానికి చెందిన హెడ్ మాస్టర్ గారికి న్యాయం జరగడంలో 100% పాత్ర పోషించినటువంటి మీడియా మిత్రుడు రాకేష్ మరియు ఎన్‌ఐన్ మీడియా వారికి మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నాకేమనిపించిందంటే, దీని మీద మాదిగలకు నాయకత్వం వహిస్తున్నానని మాట్లాడుతున్నటువంటి మందకృష్ణ గారు గాని, మాదిగ సామాజిక వర్గంతో పాటు ఉపకులాలందరికీ కూడా న్యాయం జరిగే విధంగా దిశగా పోరాడుతున్నామని చెప్తున్నటువంటి కళాకారులు గాని, స్పందించకపోవడం వెనకాల వీళ్ళందరూ బీజేపీకి చెందిన మనుషులే అని మరొకసారి స్పష్టం చేసిండ్రు. అంటే బహుశా నాకు అనిపించడం ఏందంటే, మరి బీజేపీ మందకృష్ణ గారు కావాల్సుకునే ఈ దాడి చేపించిరేమో అన్నటువంటి అనుమానాలు కూడా నేను వ్యక్తం చేస్తా ఉన్నాను. మరి స్పందించకపోవడం ఏంటి? ఒకవైపు మాలామాదిగ ఉద్యమం అని రాజ్యాంగానికి, రాజ్యాంగ విరుద్ధానికి జరుగుతున్నటువంటి చర్యని మాలామాదిగ పంచాయతీగా తీసుకొచ్చినటువంటి చాలామంది మేధావులుగా పిలువబడుతున్నటువంటి వాళ్ళను కూడా ఈ మీడియా సందర్భంగా నేను ప్రశ్నించదలుచుకున్నాను. మంథని మధుకర్ అనే ఒక మాదిగ తమ్ముడిని మర్మాంగాలు కోసి చంపివేసినప్పుడు గౌరవనీయులు మరి వరల్డ్ జర్నలిస్ట్‌గా చెప్పుకుంటున్న విఠలన్న మీరెక్కడున్నారు? ఇదే ఎన్‌ఐన్ మీడియా రాకేష్ బస్సు మీద నిలబడి నినాదాలు చేసిన ఆ తమ్ముని మీడియా సమావేశంలో నుంచి మీరు వెళ్ళగొట్టారు. ఆ తమ్ముడు ఇప్పుడే కాదు, గత 10, 15 సంవత్సరాల నుంచి నిరంతరం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, భారతీయ పీడిత ప్రజల మీద జరుగుతున్నటువంటి దాడిని ఖండిస్తూ వచ్చిండ్రు. మీరెవరు ఆ సందర్భంలో కనిపించలేరే? ఈరోజు 70-80% అట్రాసిటీ కేసులు కావడానికి కారణం మన బీసీ సమాజం. విఠలన్న, మరి అట్రాసిటీ కేసులు పెడుతున్నదంతా కూడా మెజారిటీ మాదిగ సమాజం. మరి వాళ్లకు న్యాయం జరిగే దిశగా పోరాడదాం. మీరు రావాలని నేను పిలుపునిస్తా ఉన్నా. మీరు ఈరోజు మా పంచాయతీలోకి చేరి బీజేపీ ఏజెంట్లుగా మరీ స్పష్టం చేస్తా ఉన్నాను. బీజేపీ ఏజెంట్లుగా మా సమస్యను మేము తీర్చుకోగలం, మాలో ఎవరు కూడా అసమర్థులు లేరు, నాయకత్వ లక్షణాలు లేని వారు లేరు. 30 సంవత్సరాలుగా ఒక అసాంఘికమైనటువంటి రాజ్యాంగ విరుద్ధమైన చర్యను కూడా నిరంతరం పోరాడుతూ తీసుకొచ్చినటువంటి మా మందకృష్ణ అన్నదేం తక్కువ గారు,
భారతదేశంలో ప్రతిష్టాత్మకమైనటువంటి అట్రాసిటీ కేసు తీసుకొచ్చినటువంటి మరి భుజ తారకం సార్ కావచ్చు, కత్తి పద్మారావు వాళ్ళు కావచ్చు, వాళ్ళ వారసులుగా మేము కూడా బతికే ఉన్నాం. ఈరోజు జయప్రకాష్ నారాయణ గారు మాట్లాడుతూ చాలా హాస్యాస్పదంగా అనిపిస్తా ఉన్నారు నాకు. మాదిగలకు నేను మద్దతుగా ఉన్న ఏబిసిడి వర్గీకరణ జరగదు. ఒక ఐఏఎస్ ఆఫీసర్‌గా ఉన్నటువంటి మీరు కూడా జ్ఞానరాహిత్యంగా ప్రవర్తించడం ఇది ఎంత మట్టుకు వాస్తవం జయప్రకాష్ గారని అడుగుతా ఉన్నా. 1985 జూలై 17న జరిగినటువంటి కారంచేడులో కమ్మలు మాదిగలను ఊచకోత కోసిన ఘటనలో మీరే కలెక్టర్‌గా ఉన్నారు. ఆ విషయం బహుశా మా తండ్రులు చదువు రాకపోవడం వల్ల మర్చిపోవచ్చు గానీ మేము మర్చిపోలేదు. ఆ విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా. ఈరోజు మీరు మాట్లాడుతున్న మాదిగ సమాజం, నా మాదిగ సమాజానికి న్యాయం జరగాలని మాట్లాడినటువంటి మీరు కారంచేడులో నా మాదిగ సమాజాన్ని ముక్కలు ముక్కలుగా నరికిన అక్కా చెల్లెళ్లను వయస్సుకు సంబంధం లేకుండా వారిపై అత్యాచారం జరిపినప్పుడు ఎన్టీ రామారావు గారి కనుసన్నలలో పనిచేసినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి దళిత విద్రోహ శక్తి అయినటువంటి కలెక్టర్‌గా నేను ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటా ఉన్నా. చీరాలలో నా మాదిగ సమాజం తలదాచుకుంటే, కారంచేడు నుండి వెళ్లి చీరాలలో నా మాదిగ సమాజం తలదాచుకుంటే, ప్రజా కోర్టుని చీరాలలో వేయించాల్సినటువంటి నువ్వు కావాలనే పార్చూరులో పెట్టించి సాక్షుల చావుకు కారణమైనటువంటి జయప్రకాష్ నారాయణ గారు ఈరోజు మీరు ముసలి కన్నీరు కారుస్తుంటే అర్థం చేసుకోలేనంత పిచ్చోళ్ళంగా మౌన మాదిగ సమాజమా, ఎవరైతే మన జాతిని ముక్కలు ముక్కలుగా నరికారో, మన అక్కా చెల్లెలను వివస్త్రాలు చేసి బజారు పైన మానభంగం చేసిన దుర్మార్గులు ఈ రోపు బీజేపీ ఇచ్చినటువంటి కార్యాచరణ కోసం ఈ రాష్ట్రంలో మన మధ్యలో చిచ్చులు పెట్టడానికి ప్రయత్నిస్తున్న వారికి సహకరిస్తున్నారనే విషయాన్ని మానవతా భావజాలంలో ఉన్నటువంటి కమ్యూనిస్టులు, నాస్తికులు, హేతువాదులు, అంబేద్కరిస్టులు ఈ సందర్భంగా మీరు ఒక్కసారి ఆలోచించండి అని తెలియజేస్తా ఉన్నా. రాజ్యాంగబద్ధమైనటువంటి వర్గీకరణ కాదు కాబట్టే కదా మొన్న అన్న కృష్ణన్న మాట్లాడుతూ చెప్తుండ్రు. ఆయన ఏడుస్తుంటే నాకు కూడా చాలా బాధ అనిపించింది. ఎందుకంటే నేను ఆ జాతిలోనే పుట్టినవాడిని కదా. ఆయన మాట్లాడుతూ లాలూ ప్రసాద్ యాదవ్ గారు నాకు మద్దతున్నారు. బీహార్‌లో లాలూ ప్రసాద్ యాదవ్ గారు నాకు మద్దతున్నారు. గౌరవ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు నాకు మద్దతిచ్చారు. కేసీఆర్ గారు నాకు మద్దతిచ్చారు. ఇంకా ఎవరో రాష్ట్రంలో చాలా రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రముఖులు మద్దతిచ్చారు. అయినా ఏబీసీడీ వర్గీకరణ జరుగుతలేదంటే ఇక్కడ మీకు స్పష్టం అవ్వట్లేదా? 30 సంవత్సరాల సుదీర్ఘ నిరంతర పోరాటం చేసినటువంటి ఏబీసీడీ వర్గీకరణ జరుగుతలేదంటే దానికి గల కారణం ఏబీసీడీ వర్గీకరణ ఏదైతే చట్టబద్ధంగా లేదు కాబట్టి కదా. మరి ఇలాంటి అసాంఘిక కార్యక్రమాన్ని ఎత్తుకున్నటువంటి మందకృష్ణ గారికి మీరు ఎందుకో అడగలేకపోతున్నారు? కేవలం ఒక మాలలు అడ్డుకుంటే ఆగిపోయేదా? మేము మద్దతిస్తే జరిగేదా? నిన్నగాక మొన్న మధ్యప్రదేశ్‌లో నుంచి ఒక కోర్టులో ఒక రిట్ ఏసి ఏబీసీడీ వర్గీకరణ స్పష్టం చేయమన్నప్పుడు ఇదే సుప్రీంకోర్టు ఏమన్నదంటే, పార్లమెంట్లో చట్టాలు చేయాల్సిన దాంట్లో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోదని చేతులు ఎత్తేసింది. నేను మొదటి నుంచి మీకు చెప్తానే ఉన్నాను, నా మాదిగ సమాజం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆర్టికల్ 341 ఏదైతే ఉందో దాన్ని డిస్ట్రాయ్ చేసే శక్తి రాష్ట్రాలకు లేదు 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 అని మొదటి నుంచి చెప్తానే ఉన్నా. నిన్న గాక మొన్న బహుముఖ ప్రజ్ఞాశాలి కంచేలయ్య గారు కూడా చాలా క్లియర్‌గా చెప్తా ఉన్నారు. వీళ్ళు బలవంతంగా చేయాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడా రాష్ట్రానికి అధికారం లేదు కాబట్టి మళ్ళీ కోర్టులో కొట్టేస్తారనే విషయాన్ని చెప్పినాం. ఈ సందర్భంగా మనం అందరం కూడా చాలా సమన్వయంతో శాంతియుతంగా ఉందాం. ఒకవైపు మనలోనే ఆర్ఎస్ఎస్, బీజేపీ చొరబడి మనపైనే దాడులు మొదలుపెట్టే ప్రయత్నం చేస్తా ఉంది. దాంట్లోనే ఒక సందర్భం మన కళ్ళకు క్లియర్‌గా కనబడుతుంది. మాదిగ హెడ్ మాస్టర్ గారిని కాలు మొక్కించడం. రేపు జరగబోయేటువంటి సభలో మరి అసాంఘిక శక్తులు చొరబడి ఢిల్లీ నడిబొడ్డున మనం చూసినాం, పోలీసుల యూనిఫామ్ వేసుకొని ఎంతమంది కాలేజీ స్టూడెంట్లని తలలు పడగొట్టి ప్రాణాలు తీశారనే విషయాన్ని మీరు మర్చిపోవద్దు. రేపు జరగబోయేటువంటి కార్యక్రమంలో డప్పులు వేసుకొని అసాంఘిక శక్తులు చొరబడి మాదిగలనే చంపిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఆ అపవాదుని మాలల మీద వేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ మాలలపైనే దాడి చేసి ఆ దాడిని మాదిగలే చేశారని చెప్పేసి ఇప్పుడు ఒక డప్పుల సంఖ్య కనబడ్డది, సంఖ్యలో డప్పు కనిపించింది అనుకో, ఒక మాల యువకుడి మీదో లేకపోతే మాల పెద్ద మనిషి మీదో సంఖ్యలో డప్పేసుకొని దాడి చేస్తే కనబడ్డ ప్రతి వ్యక్తికి ఏమర్థం అవుతుంది? మాదిగలే దాడి చేసిండ్రు. లక్షలాది మందిగా హైదరాబాద్ నడుబొట్టుకు తరలి వచ్చినటువంటి మాదిగలే మాపై దాడి చేసినటువంటి ఈ వివక్ష కూడా, ఈ అతీంద్రియ శక్తులు ఏవైతే ఉన్నాయో, అంతర్గత శక్తులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చాలా బలోపేతంగా పనిచేస్తూ ఉన్నాయి. ఆర్టికల్ 19 ప్రకారం భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది. నేను ప్రతి మీడియా సమూహంలో కూడా నేను చెప్పిన 1000 గొంతులు
లక్ష డప్పుల కార్యక్రమం విజయవంతం కావాలని మీ అన్నదమ్ముడిగా నేను కూడా కోరుకుంటున్నా. అది మాదిగ జాతిలో ఉన్నటువంటి ఒక గొప్ప కళా నైపుణ్యత. అది ప్రదర్శించాల్సిన బాధ్యత మీపై ఉన్నది. దానిని మేము తప్పు పట్టట్లేదు. కానీ దాంట్లో అసాంఘిక శక్తులు చొరబడి, చేరి దాన్ని వైలెన్స్‌కి దారితీసే విధంగా ఉందనేటువంటి విషయాన్ని, ఆ బాధ్యత సంరక్షించుకోవాల్సిన బాధ్యత కూడా మీపై ఉందని చెప్పి నా మాదిగ సహోదరులను నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఇది శాశ్వతమైనటువంటి సమస్య కాదు. తాత్కాలికమైనటువంటి సమస్య. ఒకవేళ హైకోర్టులో గాని, సుప్రీంకోర్టులో గాని మీ పోరాటం ఏదైతే ఉందో మళ్ళీ రిపీట్ చేస్తా ఉన్నా. భారతదేశంలో ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా మద్దతుగా లెటర్ రాసినప్పటికీ కూడా అది జరగలేదు అంటే రాజ్యాంగం దానికి అవకాశం ఇవ్వదనే విషయాన్ని గుర్తు చేస్తూ, పంజాబ్‌లో, తమిళనాడులో జరిగినటువంటి రాష్ట్రానికి ఉన్నటువంటి బాధ్యత ఏందంటే పెంచి పంచుకునేటువంటి ఆలోచన ఉంది. అది సమగ్రంగా మాలామాదిగ మేధావులు కూర్చొని, పెద్దవాళ్ళు కూర్చొని ఆ నిర్ణయం తీసుకొని రాబోయే భవిష్యత్ తరాలకు ఒక బంగారు బాటను చూపించాల్సినటువంటి బాధ్యత మనందరిపై ఉందని చెప్పేసి తెలియజేస్తూ, పౌరుష పదజాలాలను ఉపయోగించుకొని మనం దూరం కావద్దని, మనలో ఉన్మాద శక్తులు చేరి ఒక భయంకరమైనటువంటి నూతన అమానవీయ ఘటనలకు తెరలేపే విధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారనే విషయాన్ని పసిగట్టి, భారతదేశ వ్యాప్తంగా ఎవరిపై అన్యాయం జరిగినా స్పందించేటువంటి కళాలు గళాలు మేధస్సు మనది. ఆ విషయాన్ని గుర్తు చేస్తూ ఈ సందర్భంగా మందకృష్ణకి ఇంకొక విషయాన్ని స్పష్టం చేయదలుచుకున్నాను. అన్నా, వాళ్ళు తెలంగాణ సాంస్కృతిక సారథికి చెందిన కళాకారులన్న. మీలాగా నాలాగా సమాజం కాస్ కోసం కొట్లాడుతున్న వాళ్ళు కాదు. కాంగ్రెస్ పార్టీ అధికార కార్యకలాపాలకు మాత్రమే పనిచేయాల్సినటువంటి కళాకారులు వాళ్ళు. వాళ్ళ పార్టీ సమావేశాలకు కూడా పనిచేయాల్సినటువంటి వ్యక్తులు కాదు వాళ్ళు. అధికారం ఉంది కదా అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వారిని ఉపయోగించుకోవడం కూడా తప్పే, పొరపాటే. అలాంటి కార్యక్రమాలకు ప్రైవేట్ కళాకారులను పిలిపించుకొని పనిచేయించుకోవాలే తప్ప, ప్రభుత్వం కోసం పనిచేస్తున్న వాళ్ళని కాంగ్రెస్ గవర్నమెంట్ ఒకవేళ గవర్నమెంట్ కోసం కాకుండా వాళ్ళ వ్యక్తిగతంగా ఉపయోగించుకున్న దాన్ని ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ వారసుడుగా నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. సో మీరు దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, ఇలాంటి అబద్ధాలు ప్రచారం చేయడం మానుకోండి. నేను మళ్ళీ మీడియా సమూహంగా చెప్తా ఉన్నా, మీరు మా మందకృష్ణ అయినప్పటికీ కూడా ప్రస్తుతం మీరు ప్రవర్తిస్తున్న ప్రవర్తన బీజేపీ చేయిస్తుందనే విషయం మాకు క్లియర్గా అర్థమవుతా ఉన్నది. మీ వెనకాల చేరి చాలామంది మాట్లాడుతున్న మాటలలో ఉన్నటువంటి ఆంతర్యాన్ని, పాడుతున్నటువంటి పాటల్లో ఉన్నటువంటి విషయాన్ని తెలియని పిచ్చోని నేనైతే కాదు. ఎవరెవరు రేపు జరగబోయే ఎలక్షన్లలో ఏ తరఫున ఏ పార్టీ నుంచి ఎవరు ఎన్నికల్లోకి రాబోతున్నారో దానికోసం తహతలాడుతున్నారో కనబడతా ఉన్నది. పృథ్వన్న గారికి ఈ సందర్భంగా ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. అన్న, మీరు కూడా సహనాన్ని కోల్పోకండి. దయచేసి మనం అందరం కలిసి ఒక కాజ్ కోసం పోరాడాల్సిన వాళ్ళం. దశాబ్దాల కాలం నుంచి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత వర్ధిల్లాలనేటువంటి నినాదంతో పనిచేస్తున్నటువంటి వాళ్ళం కాబట్టి ఆవేశాలకు లోని స్మితప్రజ్ఞ కోల్పోవద్దని చెప్పి తెలియజేస్తూ, వెన్నెలక్క గారి పైన, గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి గారి పైన చేసినటువంటి మందకృష్ణ మాదిగన్న గారి వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తూ, రేపు ఫిబ్రవరి 9వ తారీఖున భారత రాజ్యాంగ రక్షణ సభకి మానవతావాదులు, రాజ్యాంగాన్ని రక్షించుకోవాలనుకునే వాళ్ళు, రాజ్యాంగ శ్రేయభిలాషులు, అభిలాషులు అందరూ కూడా కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని, నిరంతరం ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ అందిస్తూ ఉంటామని సహకరించిన మీడియా మిత్రులందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఒకటే ఒక్క మీడియా మా మందకృష్ణను భయపెట్టిందంటే ఆ మీడియా ఎంత అద్భుతంగా పనిచేస్తుందో అనే విషయాన్ని ప్రజలందరూ గ్రహించాలని తెలియజేస్తూ, మాలలం మేం మాలలం, మహామల్లా యోధులం, ఈ దేశమూల వాసులం, నాగరికత నందులం, ఉద్యమాల బిడ్డలం, అస్తమించని పొద్దులం, సకల జనుల హితము కోరి సంపదను సృష్టించినోళ్ళం, మాలలం మేం మాలలం, మహామల్లా యోధులం, ఈ దేశమూల వాసులం, నాగరికత నందులం, మేము నడవని అడవి లేదు, ఎత్తని బంధుకు లేదు, చెయ్యని త్యాగాలు లేవు, చెమటగార్చని నేల లేదు, అంటరాని బ్రతుకులల్లో పొద్దు పొడుపును చూడాలని పోరుబాటకు పెద్ద కొడుకై ముందు వరుసలో నడిచేటోళ్ళం, మాలలం మేం మాలలం అనే దిశగా
మరి నా దళిత సమాజాన్ని రక్షించే బాధ్యతతో పాటు భారత రాజ్యాంగాన్ని రక్షించుకునే బాధ్యతను కూడా మేమే తీసుకున్నాం. మరొక ముఖ్య గమనిక ఏందంటే బీసీ నాయకులుగా చలామణి అవుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మేము బీసీ నాయకులమని చెప్పుకుంటూ చలామణి అవుతున్నటువంటి వాళ్ళ యొక్క ఆలోచనని ఒకసారి మీరు పునర్పరీక్షించుకోవాలని చెప్తూ ప్రొఫెసర్ కంచయ్య లాంటి మేధావే ఒక గొప్ప మాట చెప్పిండ్రు. స్టేట్‌కి అధికారం లేదు. అది ఏది చేసినా పార్లమెంట్ ప్రకారమే చేయాలనేటువంటి విషయాన్ని మరొకసారి స్పష్టం చేస్తూ, ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారో, ఏ నినాదాల వెనకాల ఎవరి ప్రయోజనాలు దాగున్నాయో నా మాదిగ సమాజమా క్లుప్తంగా ఆలోచించి అడుగు ముందుకు వేయాలని తెలియజేస్తూ, మళ్ళీ చెప్తున్నా మాదిగలకి అన్యాయం జరిగితే ఈ దేశంలో అడ్డుకునేవాడే మాలోడనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా. ఇది చరిత్రలో చాలా సందర్భాల్లో ప్రూవ్ అయింది. నా ద్వారా కూడా ప్రూవ్ అయింది. నా ద్వారా మళ్ళీ ప్రూవ్ కాబోతుంది. ఇది మందకృష్ణ మాదిగన్నకు మాలలకు మధ్యలో జరుగుతున్న యుద్ధం కాదు. దాన్ని అట్లా చిత్రీకరిస్తున్నారు. దానికి ఏ దుర్మార్గమైనటువంటి అసాంఘిక శక్తులు తోడై ముందుకు తీసుకుపోతున్నాయనే విషయాన్ని కూడా నా సమాజము అందరూ కూడా గమనించాలని చెప్తూ ప్రొఫెసర్ ఆయన పేరేంది మొన్న మాట్లాడిండు కాదు 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 ప్రొఫెసర్ సార్ కాదు కాదు ఇంకో ఆయన పేరు ఆయన చాలా కాదు కాదు ఆయన మీడియా సమావేశంలో చాలా బాగా మాట్లాడుతారు. నేను సారీ నాగేశ్వరరావు సార్ మాట్లాడుతూ చివరిలో ఒక అంశాన్ని చాలా స్పష్టం చేసిండ్రు. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు మొదలుపెట్టడం ఎట్లా మొదలుపెట్టినా చివరిలో మాత్రం రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక ముగింపుకు మీరు నాంది పలికారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది దయచేసి మాలామాదిగా పంచాయతీగానో మాలామాదిగా గొడవగానో చిత్రీకరించకండి. ఇది రాజ్యాంగం తనను తాను ఎలివేట్ చేసుకునేటువంటి పద్ధతి ఏదైతే ఉందో దాన్ని అర్థం చేసుకుని ప్రభుత్వాలకు సహకరించాల్సిందిగా చెప్పిండు. కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నా, మాలలు అడ్డుపడితేనో ఆగేదో, మాలలు ఒప్పుకుంటే జరిగేదో కాదు. అది కేంద్ర ప్రభుత్వం పార్లమెంటరీ వ్యవస్థ చేయాల్సినటువంటిది. కాబట్టి ఆ విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ అట్లా ముందుకు పోవాలని తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సమన్వయం పాటించండి, ఓపికతో ఉండండి. పోరాటాలు కొనసాగిస్తున్నప్పుడు రాజ్యాంగబద్ధమైన పోరాటాన్ని కొనసాగిద్దాం. ఎవరిని కూడా అన్న కృష్ణ ఇంకో విషయాన్ని మర్చిపోయినా, నువ్వు ఒకవైపు 57 ఉపకులాలకు నేనే లీడర్ అని మాట్లాడుతూ మీడియా సమావేశంలో నేతకాని తమ్ముని బెదిరించిన విధానం ఏదైతే ఉందో అది ప్రజలందరూ గమనించిండ్రు అన్న. దయచేసి 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం చేసిన మీరు సహనాన్ని కోల్పోవద్దు. మిమ్మల్ని చూసి మేము నేర్చుకోవాలి. ఎవరు మాట్లాడుతూ రెంజల్ రాజేశ్వర్ బచ్చాగాడు వాడితో ఏమవుతుందని మాట్లాడుతూ ఉన్నారు. నేను బచ్చాగానే కావచ్చు, మరి 30 సంవత్సరాల క్రితం కృష్ణన్న మొదలైనప్పుడు కూడా బచ్చగాడనే విషయాన్ని మర్చిపోవద్దు. నేను ఇప్పుడే మొదలుపెట్టిన 30 సంవత్సరాలలో నా కంఠంలో ప్రాణం ఉన్నంతసేపు రాజ్యాంగ రక్షణ కోసం నిలబడతానే ఉంటా. నేను బచ్చగానే కాదని చెప్పట్లేదు, కానీ నా జ్ఞానం మాత్రం బచ్చగాడి దగ్గర ఆగిపోలేదు. నేను మాట్లాడుతున్న ప్రతి మాట కూడా మహాత్మా పూలే, బాబాసాహెబ్ అంబేద్కర్, తథాగత గౌతమ బుద్ధుడు ఈ దేశం కోసం పోరాటం చేసిన పీడిత నాయకుల మాటలే అని మరొకసారి స్పష్టం చేస్తూ ఈ మీడియా సమావేశంలో నాకు ఈ అవకాశం కల్పించిన గౌరవ బత్తుల రాంప్రసాద్ గారికి, మా కళాసారథి గౌరవ గోరెటి రమేష్ గారికి, మరి మిగతా మా అన్న బాలన్న, మన నామదేవ్ అన్న, మరి శేఖర్, మిగతా మనీ అందరికీ కూడా ఇప్పుడే వచ్చిన మా మిత్రుడు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మీడియా మిత్రులందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మీడియాలో ఉన్నటువంటి చాలా మంది కూడా దయచేసి మీరు ప్రతిపక్షంగా ప్రజల వైపు నిలవాల్సినటువంటి వ్యక్తులు కాబట్టి మీరంతా కూడా న్యాయపూరితమైనటువంటి ఆలోచన విధానంలో ముందుకు సాగాలని తెలియజేస్తూ, ఫిబ్రవరి 9వ తారీఖున జరగబోతున్న బైన్సా సభని, భారత రాజ్యాంగ రక్షణ సభని విజయవంతం చేయాలని తెలియజేస్తూ, కాపాడుకుంటాం భారత రాజ్యాంగాన్ని. విషయాన్ని మర్చిపోయినా, ఎంపైరికల్ డేటా ప్రకారం 75% 2014 నుంచి 2014 నుంచి 2023 డిసెంబర్ వరకు కూడా అన్ని రంగాల్లో 75% అభివృద్ధి చెందినది నా మాదిగ సమాజం. 25% మాత్రమే అభివృద్ధి చెందింది మాల సమాజం. కాదు అని నిరూపించిన ఎవరికైనా సరే 30 లక్షలు రివార్డు ప్రకటించి దాదాపు వారం రోజుల దగ్గరకు వస్తున్నా ఇప్పటికీ ఎవరు స్పందించలేరంటే మరి మీరంతా కూడా అబద్ధాన్ని ప్రచారం చేస్తున్నారు, అబద్ధం వెనకాల నిలబడ్డారని అనుకోవాలా? మరొకసారి ఈ ప్రశ్నని లేవనెత్తుతూ, మరి 15 సంవత్సరాల గడువు అయిపోయిన తర్వాత అదే సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మరొకసారి మేము ప్రెస్ మీట్ పెడతామని మరొకసారి తెలియజేస్తా ఉన్నాం. మాట్లాడే ముందు, ఒక కులంపై విషం చిమ్మే ముందు ఆలోచించి బీసీ మేధావులుగా చలామణి అవుతున్న వాళ్ళు ఆలోచించుకోవాలని తెలియజేస్తూ ఇంతటితో మరి ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నట్టుగా ప్రకటిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జై భీమ్.